హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్ట్ ఎఫెక్ట్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ గురించి తెలియజేస్తున్నాను. సో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, సైన్యంలో చేరే ప్రతి వ్యక్తి కుటుంబం కంటే ముందు దేశ రక్షణ ముఖ్యమని భావిస్తారు. అలా కుటుంబానికి దూరంగా ఎక్కడో సరిహద్దుల్లో ఉంటూ దేశాన్ని ఉగ్రవాదుల నుండి కాపాడుతూ ఉంటారు. ఇలా దేశ రక్షణలో ఏ క్షణం ప్రాణం పోతుందో తెలియకపోయినా నిరంతరం తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. ఇలా దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు గౌరవంగా కేంద్ర ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులకు అవార్డుల ప్రదానం చేస్తూ ఉంటుంది. ఇలా దేశ రక్షణలో ధైర్యం చూపించిన సైనిక పారామిలిటరీ సిబ్బందికి జూలై 5 శుక్రవారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తి చక్ర, శౌర్య చక్ర పురస్కారాలను అందించారు. ఇందులో గతేడాది సైన్యంలో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ మెడికల్ కార్ప్స్ డాక్టర్, పంజాబ్ రెజిమెంట్ కు చెందిన 26వ బెటాలియన్ కెప్టెన్ అంశుమన్ సింగ్ కు మరణానంతరం కీర్తి చక్ర పురస్కారంతో కేంద్రం సత్కరించింది. ఈ అవార్డును కెప్టెన్ అంశుమన్ సింగ్ భార్య స్మృతి సింగ్, అతని తల్లి అందుకున్నారు. అయితే ఈ అవార్డును అందుకునే సమయంలో కెప్టెన్ అంశుమన్ సింగ్ ధైర్య సాహసాల గురించి చెబుతూ ఉండగా స్మృతి సింగ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే అవార్డు స్వీకరించిన తర్వాత వారి ప్రేమ గురించి ఆమె వెల్లడించారు. ఇంజనీరింగ్ కాలేజ్ లో మొదటి రోజే మేం తొలిసారి కలిసాం. తనని చూడగానే ప్రేమలో పడ్డాను. నెల రోజులకే అతను ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీకి ఎంపికయ్యాడు. కానీ అది మా ప్రేమకు ఏమాత్రం అవరోధం కాలేదు. అలా 8 ఏళ్ల పాటు మా ప్రయాణం సాగింది. ఒకరినొకరం ఎంతో ఇష్టపడ్డాం. పెళ్లితో ఒకటవ్వాలని అనుకున్నాం. అలా గతేడాది 2023 ఫిబ్రవరిలో మా వివాహం జరిగింది. కానీ దురదృష్టం మమ్మల్ని వెంటాడింది. పెళ్లైన 2 నెలలకే ఆయనకి సియాచిన్ లో పోస్టింగ్ ఇచ్చారు. గతేడాది జూలై 18న మేం చివరిసారి ఫోన్లో మాట్లాడుకున్నాం. భవిష్యత్తును ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవాలనుకున్నాం. సొంతిల్లు, పిల్లలు, భవిష్యత్తులో రాబోయే 50 ఏళ్ల జీవితం, ఇలా ఎన్నో ఊహించుకున్నా. కానీ మరుసటి రోజే అతను లేడన్న వార్త వచ్చింది. అది నమ్మడానికి నా మనసు ఏమాత్రం అంగీకరించలేదు. ఇప్పుడు అతని గుర్తుగా ఇచ్చిన కీర్తి చక్ర నా చేతిలో ఉంది. కాబట్టి అతను ఎప్పటికీ ఇంకా తిరిగి రాడన్నది నమ్మి తీరాలి. కానీ ఆయన ఎప్పటికీ నాతోనే ఉంటారు. నా భర్త ఓ హీరో. నేను అందరిలా చనిపోను. నా ఛాతి గర్వంతో ఉప్పొంగిపోతూ ఉండగా మరణించాలి అని అతను ఎప్పుడు చెబుతుండేవాడని తెలిపారు. అతను మమ్మల్ని వదిలి వెళ్లిపోయినా ఎన్నో కుటుంబాలను రక్షించాడు అంటూ అతన్ని తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు స్మృతి సింగ్. పంజాబ్ రెజిమెంట్ 26వ బెటాలియన్ కు చెందిన కెప్టెన్ అంశుమన్ సింగ్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ డాక్టర్ గా సేవలందించారు. గతేడాది జూలై 19వ తేదీన సియాచిన్ బేస్ క్యాంప్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న జవాన్లను కెప్టెన్ అంశుమన్ సింగ్ కాపాడి బయటకు తీసుకువచ్చారు. అయితే మెడికల్ ఇన్వెస్టిగేషన్ రూమ్ కు మంటలు వ్యాపిస్తూ ఉండగా వాటిని అదుపు చేసే క్రమంలో అవి అతనికి అంటుకున్నాయి. దీంతో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ కెప్టెన్ అంశుమన్ సింగ్ అమరుడయ్యారు. దీంతో ఆయన శౌర్యానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర ప్రకటించింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.